Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఈ యొక్క మాసంలో 3వ మాసంలో మార్చి నెలలో ఈ చివరి జూమ్ మీటింగ్ బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి అభినందిస్తున్నాను ప్రేమపూర్వకంగా. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన మరి ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించడానికి మరి పాస్టర్ గారు మరి జోనాథన్ గారు మన మధ్యలో ఉన్నారు తెనాలి ప్రాంతం నుండి. మరి వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అదే విధంగా మరి వర్తమానం కొరకు కూడా మరి సియోను పెంటకోస్టల్ ఆలయం నుండి మరి పాస్టర్ పుష్పరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభు మనందరితో మాట్లాడినట్టు మరి తన దాసులను వాడుకున్నట్లు మనమందరము దేవుని వైపు మన హృదయాలు ఎత్తుతూ దేవుని సహాయం కొరకు తన దాసులను దేవుని మరుగుపరిచి దేవుడు మహిమ పొందినట్లు మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన తర్వాత ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ మనం అప్పగించుకుందాం. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Hallelujah, hallelujah, hallelujah. నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ సమయం ఈ సాయంకాల సమయం కొరకు నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగిస్తున్న ప్రభా జోనాథన్ అయ్యగారిని బట్టి సేవకుని మీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మపూర్ణులుగా చేయండి మమ్మల్ని అందరిని ఆత్మీయతలో మీ ఆత్మ బలం పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా మరి వర్తమానం అందించడానికి మీ దైవదాసులు పుష్పరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన నోటిని మీరు బోరగా చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడని మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామమున అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ వేడుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మరి జోనాథన్ అయ్య గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఓవర్ టు పాస్టర్ జోనాథన్ గారు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. బాగానే ఉంది అక్క. ఫోటో బాగా కనపడుతుందా క్లియర్ గా? ఓకే ఓకే. ప్రేమతో ఈ పరిచర్లోకి ఆహ్వానించిన గ్లోరీ సిస్టర్ గారికి అలాగే మేరీ సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మనం పాట పాడి దేవుడి నామాన్ని మహిమపడదాం. ఆరాధన ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించునాయ దైవమా, ఈ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, ఈ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, అకది ఉన్నత భాగ్యమే, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, కది ఉన్నత భాగ్యమే, యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు,
ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేర్చుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా సిస్టర్, హల్లెలూయా. మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమ. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను
ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్లోయి ఎల్లోయి, నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. ఎల్లోయి ఎల్లోయి, నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యేసయ్య. ఆరాధన ఆరాధన ప్రేమించేదం. అధికముగా ఆరాధించు, ఆశక్తితో ప్రేమించేదం. అధికముగా ఆరాధించు, ఆశక్తితో. హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరుతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమని వరింప, దీర్ఘాయువుతో నన్ను నింపినావు. సర్వజనులలో నీ మహిమని వరింప, దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే
ఈడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతము నయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు. కృపలను పొంది ఈ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్యారాధ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువలేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలనను మార్చినావు. హేతువలేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలనను మార్చినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమే. నిలిచిన ప్రతి స్థలమున ఆరెను సెలయేరులై స్తుతిగాడుటకే నడిపించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరుతును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, ఆదిశక్తివంతుడా, అద్వితీయ దేవ, సర్వదూత సైన్య సమూహముతో నిత్యము ఆరాధన యోగ్యుడైన దేవ, ఆరాధనతో సర్వలోక దూతలతో ఆరాధించిన పూజనీయడానికి వందనాలు. నిత్యము దూత పరిశుద్ధ గానముతో నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని అయా తండ్రిని మహిమపరుస్తున్న దూత గానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవ, ఆకాశం కింద గాని భూమి కింద గాని ఏ నామము నైనా నీకు రూపించబడిన ఏ నామం వదిలేదు నాయన పొందన. ఏ నామమునైనా రూపించబడలేదు నాయన పొందనాలు. సర్వలోక ప్రజల కొరకు, సర్వాంతము కొరకు నాయన ఆదిలోనే సమస్తమును శూన్యము కలుగు చేసిన దేవుడివి, ఆదిలోనే సమస్తమును నాయన వర్ధల చేసిన సర్వశక్తిమంతుడివి. ఆదాము అవ్వ చేత నాయన నీకు వందనాలు. లోకవ్యాప్తిని మీరు మహింపరిచిన దేవానికి వందనాలు నాయన. అయా ఈ పరిచర్యలో నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే మేరీ గారిని నాయన, గ్లోరీ గారిని అయా నీకు వందనాలు. ఈ హోరీ అడ్వర్టైజ్మెంట్ మినిస్ట్రీస్ ద్వారా అందరూ ఆధిపత్యం వహించిన ఆయన నీ ప్రేమతో అనేకుల్ని చేర్చుకొని నీ వాత్సల్యతో అనేకుల్ని మీరు పిలిచి అనేకుల్ని నాయన
నీ చెంత నీ వద్ద చేర్చుకొని మీరు మహిమపరుస్తున్న విధానంలో బట్టి పరిచయ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ రాసురాలు తూరిని నీ కృపతో నింపండి, నీ శక్తితో నింపండి నాయన, నీ ఆత్మతో విరుగురిని నేను ఎంతగానో ప్రేమించి నాయన ఆసక్తి గల వారికి నాయన నీ బల చుట్టూ ఒలివనైనా భుజంగంలో అంటే నాటబడిన వాడివి నాయన, ఒలివ మొక్కల వల్లే నీ బల చుట్టూ ఉంటారే నీ పిల్లలు. అయా నీకు వందనాలు ప్రభానికి స్తోత్రాలు. బల చుట్టూ ఆసక్తి కలిగి ప్రేమ కలిగి ఆసక్తి కలిగి నాయన నడుచుకునే కృపను దయను ప్రేమను మీరు కలుగు చేసినందుకు వందనాలు. దినమునైనా అయా నీకు వందనాలు. సండే నాయన శనివారం ఆదివారం దినముల్లో ఎంతగానో ప్రేమించి నీ బిడ్డల ఆశ్రితతో ఎంతవరకు నడిపించారు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా నీ కృపలో నైనా మహిమపరిచి దయచేసినందుకు వందనాలు. అయా ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన నీ రాష్ట్రాలను బట్టి వందనాలు. దాసుడు మరి అనేక ప్రాంతాలు నడిపించబడి అయా నీకు వందనాలు. జీవ బల చుట్టూ ఒలే ఒక్కబలే నాన్న అయా గాన ప్రతి గానంలో మేపరుస్తుండగా వాక్శక్తిని అనుగ్రహించారు, దీవించారు. అయా నీకు వందనాలు. వీటకు నాయన నీ శక్తిని దయని కలిగి చేయండి, నీ కృపను కలిగి చేయండి. మమ్మల్ని ప్రేమించే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతగానో మహిమపరచండి. సమయం ఉండగానే అయా సద్వినియోగం చేసుకునే కృపను దయను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఆ సమయాన్ని మీ దాసురాలు అనుగ్రహించారు, అందుని బట్టి నీ వందనాలు. ఆయా సమయాన్ని ముందున్న సమయాన్ని అనిపిస్తుండగా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. అయా నీ కృప కలిగిన శక్తి కలిగిన ఆశీర్వాదం కలిగిన ప్రార్థనలన్నీ నీ కృపలో వర్ధలు చేసి దీవించమని ఏసునామ పరిశుద్ధుడ స్తుతి 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 నాయన. యేసు నీకు వందనాలు. సర్వలోక ప్రజలు నాయన ఎందరో నాయన మరి పేదవారినేమి ధనికులనేమి దామంతులేమి సామంతులనేమి నాయన అయా మీరు లోకంలో ఎరువారిని వారిని అందరినో మీరు ఎన్నుకున్నారు నాయన. రాజుల కొరకు అధికారుల దగ్గర మీరు వెళ్ళలేదు కానీ ప్రభా సర్వలోక ప్రజల కొరకు నాయన బానిసత్వంలో ఉన్న వారి కొరకు మీరు వెళ్ళారు నాయన. అయా నీకే వందనాలు ప్రభా. అయా బలహీనతలు మీరు బలహీనత కలిగిన వారు మీరు ఎన్నుకున్నారు సర్వలోకంలో నాయన నీకు వందనాలు ఆయన. అయా నీకు వందనాలు. అబ్రహాంను పిలిచినప్పుడు ఎంతగానో నాకు స్వదేశాన్ని విడిచి అయా తన పట్టణమును విడిచి తన మందని విడిచి నైనా ఆ దేశము నైనా విడిచి నైనా గ్రామం విడిచి మరి నైనా నువ్వు చూపించే ప్రాంతానికి నైనా ఆ ప్రాంతం తెలియదు, ఆ దేశం తెలియదు, ఆ మార్గం తెలియదు. అయా మీరు వెళ్ళమన్న ప్రదేశానికి వారు వెళ్ళినప్పుడు నాయన ఎక్కువ మందికి ఆశీర్వదించి ప్రాంతాన్ని వర్గలు చేశారు. అయా నీకే వందనాలు. అబ్రహాంను ఆశీర్వదించారు, ఇస్సాకును ఆశీర్వదించారు, యాకోబును ఆశీర్వదించారు. యాకోబు మరి నాయన తన తండ్రి దగ్గర ఎంతో మరి తండ్రితో మోసం చేసి నాయన అన్నని మోసం చేసి తండ్రి మరి సంతానమును తండ్రి మోసం చేసి అయా మరి ఎంతగానో మరి తన మామ దగ్గరికి వెళ్ళాడు, తప్పు తెలుసుకున్నాడు. అరణ్యంలో మార్గంలో నాయన నీకు వందనాలు. అరణ్యంలో తన తప్పు తెలుసుకొని ఆ రాత్రి అంతా పెనుగులాడినప్పుడు నాయన ఆశీర్వాదకరంగా వర్ధలు చేసి జీవించారు ప్రభా. ప్రభు నాటి దయను నాయన అభివృద్ధి చేయండి, నీ కృపను దయచేయండి, నీ ఆశీర్వాదము దయచేయండి ప్రభా. నీకు వందనాలు అన్నాను. ప్రతి ఒక్కరిని ఆయన నీ బల చుట్టూ ఒలివ మొక్కల వల్లే నాటబడేటప్పుడు ఆశీర్వించబడేటప్పుడు నైనా నీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి కనుక ప్రేమించేవాడు నైనా ఏ భేదము లేదు, అందరూ నైనా ప్రేమించేవాడు కనుక ఏ భేదము లేదు, ఏ జాతి ప్రజలు నేను ఎక్కడనైనా మీరు అయా ప్రేమించేవారు కనుక గణపరచేవాడు కనుక అయా నీకే వందనాలు. ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోండి, ఈ ఆశీర్వాదాలతో నింపండి నాయన. నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దావీదును ఆశీర్వదించిన దేవుడు ఎస్తేరును ఆశీర్వదించిన ఎస్తేరునైనా మరి అనేక ప్రాంతాల్లో ఆశీర్వదించావు. స్త్రీలు అందరినీ మీరు ఆశీర్వదించారు నాయన. స్థితిలో నూనించుకున్న స్త్రీలు మీరు ప్రేమించారు ప్రభు. ఈ లోకమునైనా మరి అనేక ప్రాంతాల్లో లోకాన్ని ప్రేమించి నాయన ఎంతగానో గణపరిచారు. లోకము శాంతి సమాధానం అనుగ్రహించండి. అనేక ప్రాంతాలు మరి అల్లకొల్లము ఎన్నో ప్రదేశాలు ఎన్నో దేశాలు మరి అయా నీకు వందనాలు. చూస్తున్న వాడివి వినుచున్న వాడివి అయా నీకే వందనాలు. చూస్తున్న దేవుడివి నాయన నీకు వందనాలు. ఆ ప్రాంతాలన్నీ వద్దలు చేయండి నాయన, మహిమపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఎందరో మరి నాయన సరైన వసతులు లేక నేను లేక అందరూ ఉన్నారు ప్రభు. వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారిని జ్ఞాపకం చేసుకోండి. అలా చక్కని ఆరోగ్యము శక్తిని దయని కలిగి చేయండి. చాలా పరచండి నాయన అని ప్రయోజనాలు. అయా గుప్పిడి సన్నీళ్ళు ఇస్తే నాయన దానికి ఆశీర్వాదం పరిపాలన ప్రేమించేవాడు నాయన. గుప్పిడి ఆహారం ఇస్తే దాన్ని నాయన ఆహారం
కొన్ని దినములు దాన్ని మీరు చూసి అనుగ్రహిస్తారని ప్రభా నీకు వందనాలు. అటు కృపను ధైర్యం అలాగే నీ భక్తుల ద్వారా నీ ప్రేమించిన నీ బిడ్డల ద్వారా నీ శిష్యుల ద్వారా ఎంతో నేను సాంగత్యం వహించాను. నీ మాట చెప్పు వలవేసినప్పుడు మరి ఎన్నో నాయన కార్యాలు జరిగినాయి. ఎన్నో అటు కార్యాల లోకంలో జరిగించండి. నీ మాట ప్రకారం వలవేసినప్పుడు పగలు పిగిలినట్టుగా చేపలు మరి స్థారమైన చేపలు కొన్ని దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీరే మహిమ పొందండి. దయానికి వందనాలు. కలిగిన దేవానికి వందనాలు. సర్వశక్తివంతుడు గనకనాయన రాత్రి వేళ పూర్తిగా మీరు మరుగుపరుచుకుని ఆశీర్వదించండి, వాడుకోండి. మీరే మహిమ పొందమని యేసు నామమున శక్తిగా నామమున ప్రార్థించి నీ కృపలో ఆశీర్వదించి పొందుకుని దీవి ఆశ్రయించును కాక దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్ అందరూ ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. స్టార్ట్ చేయండి. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన గ్లోరీ సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఎస్తేరి రాణి సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇలా పరిచయం చేసిన సెకండ్ సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు బాగా తెలిసిన వాక్యమే, మీరు చాలా సార్లు వినిన వాక్యమే కనుక, ఎవరు చెప్పినను దేవుని వాక్యం వినదగినది కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. 31వ అధ్యాయం 2వ వచనములో అంతట హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారమును మహాపరిశుద్ధ ప్రేమగలిగిన దేవుడా, ప్రేమ స్వరూపుని పాదాలు కొందనాలు తండ్రి. నీ దయాన్ని ప్రేమాన్ని కృపణ బట్టి నాయన ఈ 2026 సంవత్సరంలో 3వ మాసం నాయన 28వ తారీఖు సాయంకాల సమయంలో తండ్రి అయా నీ దయను బట్టి నీ ప్రేమను బట్టి నీ కృపణ బట్టి నాయన నీ బిడ్డలందరితో కూర్చొని మాట్లాడుకోవటం ప్రభు నీ నామమును స్తుతించుటకు అయా నిన్ను బోధించుటకు ఇటు భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవుడానికి స్తోత్రాలు. మా శక్తి చేత మా భక్తి చేత మా నీతి చేత కాదు కానీ కేవలం నీ దయను బట్టి నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి మీరు మా పట్ల చూపిస్తున్న మీ అపారమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు నాయన. వాక్కునిధి కనుక కొద్ది నిమిషాలు మా నోట మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన ప్రకారముగా 2వ దినవృత్తాంతములు అనగా అర్థం యెహోవాను అడిగితిని. రాసిన వ్యక్తి ఎజ్రా. రాసిన స్థలం పాలస్తీనా. రాసిన కాలం క్రీస్తుకు పూర్వం 450 నుండి 430 సంవత్సరాల వ్యవధిలో రాసినట్టుగా మనం చూసుకుంటున్నాం. ఈ రాజు పరిపాలనా కాలం క్రీస్తుకు పూర్వం 725వ సంవత్సరములో యెరూషలేము పట్టణాన్ని పరిపాలన చేసిన రాజుగా మనం చూసుకుంటున్నాం. ఈ రాజుగారు యెరూషలేము పట్టణాన్ని పరిపాలన చేసిన 13వ రాజు. మనం ఆలోచన చేస్తే ప్రభునందు ప్రేమ కలిగిన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మొత్తాన్ని దేవుని యొక్క మహాకృపను బట్టి 42 రాజులు పరిపాలన చేసి ఉన్నారు. మొదటి రాజు సౌలు రాజు, 2వ రాజు దావీదు రాజు, 3వ రాజు సొలొమోను మహారాజు గారు పరిపాలన చేసి ఉన్నారు. ఆ సొలొమోను మహారాజు గారి యొక్క పరిపాలన కాలంలో దేవుడు సొలొమోను మహారాజు జ్ఞానం అడిగినందు వలన జ్ఞానముతో పాటు సిరి సంపదలను కూడా ఇచ్చినట్లుగా మనం చూసుకుంటున్నాం. ఆ సొలొమోను మహారాజు గారి కాలంలోనే దావీదు వంశంలోనే ఇశ్రాయేలీయులను దావీదు వంశంలో రాజ్య పరిపాలన చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక ఇక్కడ సొలొమోను మహారాజు ఆయన భార్యలను చేసుకునడం ద్వారా, ఆయన విగ్రహారాధన వైపు వారిని తిప్పుట ద్వారా దేవుడు తనకు ఒక వంతు మాత్రమే ఇచ్చాడు. దావీదు వంశస్థులకి యోధా గోత్రానికి ఒక వంతు, 10 గోత్రాల వారు ఉత్తర తట్టుకు ప్రయాణమై ఉన్నారు. 10 గోత్రాల వారు ఉత్తర తట్టుకు ప్రయాణమైన వారిలో వారిని ఇశ్రాయేలీలు అన్నారు. ఒక గోత్రం వారు
దక్షిణ తట్టుకు ప్రయాణమయ్యారు. వారిని యూదులు అన్నారు. ఈ యోధా వారిలో యెరూషలేము పట్టణాన్ని పరిపాలన చేసిన వారిలో ఎక్కువ మంది దావీదు వంశస్థులే రాజ్య పాలన చేశారు. ఈ దావీదు వంశస్థులు రాజ్యపాలన కాలంలో రాజ్యపాలన చేసిన ఈ 13వ రాజు హిజ్కియా రాజు గారు, ఈ రాజుగారి యొక్క పరిపాలన కాలంలో రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. నేను యెరూషలేములో పస్కా పండుగ జరపాలి అని చెప్పి ఆలోచన చేసి ఆ పస్కా పండుగను జరుపుటకు కావలసిన లేవీలను, యాజకులు, గాయకులు కావాలి కనుక వారిని పిలవండి అని చెప్పి వారిని సిద్ధపాటు చేయండి అని చెప్పి పంపించినట్టుగా మనం చూసుకుంటున్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదిగా ఇశ్రాయేలు వారి అందరికీ యూదా వారి అందరికీ వర్తమానములను మనిషి వారికి పత్రికలను పంపెను. అయితే సేవ సాలినంత మటుకు యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకునుకుంట చేత జనులు యెరూషలేములో కూడుకొనుట చేతను మొదటి నెల యందు చాలు హల్లెలూయా హల్లెలూయా. అక్క వింటున్నారా? ఓకే ఓకే. దేవుని స్తోత్ర. అయితే ఇక్కడ ఈ పండుగ జరపటానికి కావాల్సినంత మంది యాజకులు, కావాల్సినంత మంది గాయకులు కావాలని ఈయన కోరుకుని ఉన్నాడు కనుక ఆయన పత్రికలు రాసి పంపించినట్టుగా మనం చూసుకుంటున్నాం. గాయకులు వరుసకు 24 మంది చొప్పున 24 వరుసలు గాయకులు, వరుసకు 24 చొప్పున 24 వరుసలు యాజకులు కావలసి వచ్చింది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే 576 మంది గాయకులు, 576 మంది యాజకులు, వారిని పిలవండి, నేను పండగ జరిపించాలని చెప్పి హిజ్కియా రాజు సంతోషంగా ఆయన సంతోషభరితుడై పండగ జరపాలని ఆశపడుతూ ఉండగా ఇక్కడ యాజకులు, లేవీలైన గాయకులు వీళ్ళందరూ కూడా తమ్మును తాము ప్రతిష్టతలో లేరు కనుక ఆ దినమున వారందరూ కూడా యెరూషలేము పట్టణంలో కూడుకొనలేకపోయేది. హల్లెలూయా. ఇక్కడ ఇలాగుననే దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఆలోచన చేస్తే మోషే గారి పాలన కాలంలో కూడా వారు ఇశ్రాయేలును నడిపించినప్పుడు కూడా అలాగే మొదటి నెలలో పస్కా పండుగ జరగల. మొదటి నెల 14వ తారీఖు జరగాల్సిన పస్కా పండుగ సంఖ్యాకాండం 9వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుంటే చూడం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి 11 వరకు చదువుకుందాం. కొందరు 9వ అధ్యాయం 6వ వచనం, కొందరు నరశవమును ముట్టుట ద్వారా అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయేది. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, ఆ దినాలలో మోషే గారు అన్ని సిద్ధపాటు చేశాడు.
మోషే గారు అన్ని సిద్ధపాటు చేసి పస్కా పండుగ జరపాలని చెప్పి ఆశపడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇప్పుడు గనుక నువ్వు పండుగ జరిపావంటే అయ్యా చాలా మంది మరణిస్తారు, కనుక ఇప్పుడు మాత్రం ఆ పండుగ జరపటానికి వీలు లేదని చెప్పి అక్కడ మనకు లేఖనం తెలియపరచబడుతుంది. ఎందుకని మనం ఆలోచన చేస్తే వారు నరశవమును ముట్టి ఉన్నారు. నరశవం అంటే మరణించిన మనిషిని కాదు, కళ్ళుండి చూడక, చెవులుండి వినక, నోరుండి మాట్లాడక, కాళ్ళుండి నడవక, చేతులుండి ఊపక ఉన్న విగ్రహాన్ని నరశవం చెప్పాడు. కనుక ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, వీళ్ళు అందరూ కూడా నరశవాన్ని ముట్టి ఉన్నారు కనుక నేను పరిశుద్ధులను కనుక నా పరిశుద్ధ శరీరములో నా పరిశుద్ధ రక్తంలో పాలు పొందులు పొందాలి అంటే వాళ్ళు నరశవమును ముట్టి ఉన్నారు కనుక ఇప్పుడు మాత్రం ఆ పండుగ జరపటానికి వీలు లేదు అని చెప్పి దేవాతి దేవుడైన యెహోవా దేవుడు మోషే గారితో చెప్పినట్లుగా మనం చూసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఒకసారి మరలా కిందకు చదువు నాన్న, 11 వచ్చిన దాకా చదువు. నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగ ఆచరింపలేకపోయింది. వారు ఆ దినమున మోషే అహరోనులకు ఎదుటికి వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులైతిమి. యెహోవా అర్పణను దాని నియామక కాలమున ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడతమని అడుగగా మోషే నిలువబడి మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చెను నేను తెలుసుకుందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీలో కాని మీ వంశములో కాని ఒక శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దురాపాయమును చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. అక్కడ చూస్తే 11వ వచనములో వారు రెండవ నెల 14వ దినమున సాయంకాల దినమున ఆయనని ఆచరించి చాలు అలా చెప్పండి. ఇక్కడ రాయబడిన ప్రకారముగా మోషే పాలన కాలములో కూడా ఇశ్రాయేలు ఐగుప్తీ దేశము నుంచి పాలుతేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించే కాలములో ఇశ్రాయేలు నరశవమును ముట్టడం ద్వారా దేవుడు పండగ జరపమని, ఆ తరువాత ఇప్పుడు గనక పండగ జరిపితే చాలా మంది బలహీనులు అయిపోతారయ్యా, ఇప్పుడు ఈ పండగ జరపొద్దని చెప్పినప్పుడు అప్పుడు ఆ పండుగను ఆపినట్టుగా మనం చూసుకుంటున్నాం. దానిని మొదటి నెల 14వ తారీఖు జరగవలసిన పండుగ రెండవ నెల 14వ తారీఖు జరిగినట్టుగా చూసుకుంటున్నాం. కారణం ఏమిటంటే ఇక్కడ విశ్వాసులు సిద్ధంగా లేనందువలన ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అని మనం ఆలోచన చేస్తే, విశ్వాసులు తమను తాము ప్రతిష్టతలో లేరు గనుక, వారు నరశవాన్ని ముట్టి ఉన్నారు కనుక, అందును బట్టి ఆ మొదటి నెల 14వ తారీఖు ఆగిపోయి దేవుని యొక్క మహాకృపను బట్టి రెండవ నెల 14వ తారీఖు జరిగినట్టుగా మోసే కాలంలో చూసుకుంటున్నాం. అలాగే ప్రభునందు ప్రేమ కలిగిన సంస్థలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో హిజ్కియా రాజు గారు కూడా పస్కా పండుగ జరపాలని చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఇక్కడ తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుకుంటున్న చేత అక్కడేమో విశ్వాసులు సిద్ధంగా లేరు, ఇక్కడ చూస్తే యాజకులు సిద్ధంగా లేరు. అక్కడ మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు సిద్ధంగా లేరు, అంటే విశ్వాసులు సిద్ధంగా లేరు. ఇక్కడ మనం హిజ్కియా రాజు పాలన కాలంలో చూసుకుంటే యాజకులు సిద్ధంగా లేరు. యాజకులు సిద్ధంగా లేరు కనుక దేవుడు చెబుతున్నాడు, ఇప్పుడు కనుక ఈ పండగ జరిపితే బలహీనులు అయిపోతారయ్యా, కనుక అలా జరగటానికి
వీలు లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యెహోషువ మాట్లాడతాడు, మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పి మనకి ఇక్కడ లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 24:14 కనుక ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, మారు మనసు పొందటం ప్రాముఖ్యం. మారు మనసు పొందిన తర్వాత ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పొందే మనం పరిశుద్ధత కలిగి జీవించితే పరిశుద్ధ పట్టణానికి మనం వారసులం అవుతామని లేఖనం మనకి తెలియపరచబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన రోమియోలకు రాసిన పత్రిక, క్షమించండి, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? అప్పుడు క్రియల వలన మీకేం ఫలం కలిగింది? చాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, ప్రభువును మనం ఎందుకు నమ్ముకున్నాం, ప్రభువును మనం ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మన పట్ల ఆయన కృపను చూపించాడు కనుక దేవునితో సమానంగా ఉండుటకు, దేవుని రాజ్య స్వాస్థ్యంలో మనం పాలు పొందుటకు దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ గొప్ప భాగ్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన దృష్టి లేకపోతే మనం మనస్సును మార్చుకొనలేం. మనం ఎప్పుడైతే మనస్సును మార్చుకుంటామో, మనస్సును మార్చుకున్న నాటి నుండి నిరీక్షణ కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తే పరిశుద్ధుని చూస్తాం, పరిశుద్ధ రాజ్యానికి వారసులం అవుతాం, పరిశుద్ధ రాజ్యములో పాలు పొందుతామని మనకు లేఖనం తెలియపరచబడుతుంది. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము. చాలు. చూసారా, దేవుడు ప్రేమించి మనం మరణించుట, నశించిపోవటం ఇష్టం లేక, అంటే మన ఆత్మ నశించిపోవటం ఇష్టం లేక, శరీర మరణం ఎవరికైనా సాధ్యం. శరీర మరణం విడిచిన తర్వాత ఆత్మ ప్రాముఖ్యమైనది కనుక ఆ ఆత్మ మన నిత్య రాజ్యంలో ఉండాలి అంటే మనం మనస్సును మార్చుకొని రక్షింపబడాలి. రక్షింపబడిన నాటి నుండి నిరీక్షణ కలిగి పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు పరిశుద్ధ పట్టణానికి మనం వారసులం అవుతామని చెప్పి లేఖనం తెలియపరచబడుతుంది. అంతేగాక ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయా సంఘాల ఉద్దేశాలను బట్టి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలను బట్టి కొందరు వారం ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పొందుతూ ఉంటారు. కొందరు నెల ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పొందుతూ ఉంటారు. కొందరు 3 నెలలకు ఒకసారి ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పొందుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కనుక ఎవరి యొక్క ఉద్దేశాలను బట్టి వారు ఆ రీతిగా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వారు క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, ఇక్కడ రాయబడిన ప్రకారంగా మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధ పట్టణములో ఉంటాం. పరిశుద్ధ పట్టణములో ఉండాలి అంటే, ఆ పరిశుద్ధ పట్టణానికి మనం వారసులం అవ్వాలి అంటే మనం ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఎవరు అయోగ్యముగా కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27 నుంచి 32 వరకు చదువుకుంటే, కాబట్టి
కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడును తనను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ప్రభు శరీరముని వివేశింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుమని మనకి లేఖనం అపోస్తులుడైన పౌలు గారు సంఘానికి పత్రిక రాసినట్లుగా చూసుకుంటున్నాం. ప్రభునందు ప్రేమగిలిన సంస్థలారా, హిజ్కియా రాజు పస్కా పండుగ జరుపుతున్నాడని చెప్పి ఆ పండుగలో ఎప్పుడైతే ఆజ్ఞ వెళ్ళిపోయిందో కొంతమంది సంతోషంగా వచ్చారు, కుంగిన మనసు కలిగి. కొంతమంది ఏమో అపహాసంగా వచ్చినట్టుగా చూసుకుంటున్నాం. ఇక్కడ రాయబడిన ప్రకారముగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 10వ వచనం. అంచెవాండ్రు జబూలూను దేశం వరకు ఎఫ్రాయిము మనష్షే అనేవారు అతి పట్టణమునకు పోయిరి, కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహాసం చేసిరి. అయినను ఆషేరు మనష్షే జబూలూను దేశముల నుండి కొందరు కృంగిన మనసుతో హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అక్క వింటున్నారక్క? పరిశుద్ధురానికి స్తోత్రాలు. హల్లెలూయా. మమ్మీ కాపాడుతా. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ప్రకారముగా రాజుగారు పండుగ జరుపుతున్నాడు. చాలా కాలానికి ఈ పండుగ జరుగుతుందని చెప్పి కొందరేమో కృంగిన స్వభావం కలిగి దేవుని శరీరములో దేవుని రక్తములో పాలు పొందాలని చెప్పి ఆలోచన చేస్తూ వచ్చారు. కొంతమంది అపహాసంగా వచ్చారు. ఆ ప్రజలు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 17:22. స్తుతి 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 స్తోత్రాలు. చూడండి 22. పౌలు అయోయోకకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నదని నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి గలవారై ఉన్నారు. దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఇక్కడ రాయబడిన ప్రకారంగా అపోస్తలుడైన పౌలు గారు, ప్రభునందు ప్రేమగల సంఘస్థులారా, మేము ముస్లిం కుటుంబంలో ఉన్న దేవుని యొక్క కృపను బట్టి
మా అంతట మేము రాలేదు కానీ దేవుడు మేము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక దేవుడు మమ్మలను ఆయన ఉచితమైన కృపచేత ఆయన నిత్య రాజ్యంలో మమ్మల్ని ఉంచాలని చెప్పి మమ్మల్ని అనేక రీతిగా నా వివాహం 1981 సంవత్సరంలో వివాహం జరిగింది. మా యజమానురాలు చిన్నతనం నుంచి మా ప్రార్థన పూర్వకంగా ఉన్నది కనుక వారు దీపెంతుకోస్తు అనుభవం, ఆ అనుభవాన్ని బట్టి ఆమె ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేది. అయినా నేనేం చేసేవాడిని అంటే మా పీర్ల పండగలు, మా రంజాన్ పండగలు, ఈ పండగల యందు నేను ఆశ చూపిస్తూ ఉండేవాడిని. పీర్ల పండగప్పుడు 2 రోజులు పీరు గుండములో దూకాలి కనుక నిప్పులు కనకన మండుతూ ఉన్న సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా తలారు స్నానం చేసి పీర్ల పంజాలో కూర్చొని పగలంతా ఉమ్ము కూడా మింగకుండా ఆ సాయంకాల సమయంలో ఒక 70-80 కిలోలు బాగా గుణములో బాగా కనకనలాడుతున్న నిప్పుల్లో నేను 2 రోజులు దూకేవాడిని ఆ పీరు పట్టుకొని. అంటే అలాంటి ఆచారంలో అది మన సాంప్రదాయం గనక, మన కులం గనక అని ఆలోచన చేసినప్పుడు ఇంట్లో వాదన జరిగేది. అది విగ్రహారాధన. ఆ విగ్రహారాధనలో మనం పాల్గొనకూడదు. దేవుడు సర్వ సృష్టికర్త, దేవుడు ఒక్కడే మనకి, దేవుడే మనకు ఆధారం, ఇవన్నీ మనకు ఆధారం కాదు అని చెప్పేది. ఈ ఇంటిలో యజమాని నేనా నువ్వా అని అలాంటి వాదాలు జరిగాయి మా ఇద్దరికి కూడా. అయినా సరే మాట వినేవాడిని కాదు. నా కొరకు, నా మార్పు కొరకు దరిదాపుగా 14 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అంటే నేను మిషన్ కుట్టేవాడిని, మిషన్ పని చేస్తూ నాకు ఊళ్ళో కుర్రోళ్ళు ఎక్కువగా ఉండేవారు కనుక వాళ్ళతో పాటు సంవత్సరానికి ఒకసారి సాంఘిక నాటకాలు ఆడుకుంటూ వినాయక చవితి వచ్చినప్పుడు ఆ డాన్స్ బండుల మీద నేను కూడా డాన్స్ చేసుకుంటూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నా యజమానురాలు బలంగా 13 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఇప్పుడు ఏ రీతిగా అయితే ఉంటున్నాడో ప్రభువా, అదే రీతిగా ఒక్కరోజు కూడా ఇంటికాడు ఉండకుండా నీ పరిచర్య చేయాలయ్యి అని చెప్పి 13 సంవత్సరాలు ప్రార్థన చేయటం ద్వారా మా వివాహం 81లో జరిగిన వివాహం 94లో నేను రక్షింపబడ్డా. 94లో రక్షింపబడిన తర్వాత రక్షింపబడ్డాను కానీ దేవుని సన్నిధిలోకి అంతా శ్రద్ధగా వెళ్ళలేకపోతున్నాను. రక్షింపబడటానికి కూడా నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో భూమి బద్దలైపోతుంది. ఆ భూమి బద్దలైపోయిన సమయంలో యేసు ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి అందులో నేను పడిపోతా ఉంటూ ఒక హస్తం వచ్చి నన్ను తాకింది. ఆ తాకిన తర్వాత అక్కడున్న పాస్టర్ గారికి చెబితే, ఇక నువ్వు రక్షింపబడాలి, దేవుడు నిన్ను ముట్టుకున్నాడయ్య అని చెప్పి మాట్లాడినట్టుగా చూసుకుంటున్నాం. ఆ తర్వాత రక్షింపబడ్డాను కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాను. అంతేగాక మేము రక్షింపబడిన మందిరంలో వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు. మా పాస్టర్ గారు అయితే, ఇప్పుడు మా యజమానురాలైతే అప్పుడు నేను నమ్ముకోలేదు కనుక, అప్పుడు నేను సేవకుని కాదు కనుక, ఆమె అయితే ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించిగా ఉండేవి. ప్రభునామం పరిశుద్ధం, ప్రభునామమే కానీ ఈ ప్రభునామంలో నడుస్తున్నారే కానీ కొన్ని ఆచారాలు జరుపుతున్నారయ్యా, ఈ ఆచారాలకు మనం దూరంగా ఉండాలని చెప్పేది. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి నాగపట్నం వెళ్ళేవాడు. ఆ నాగపట్నం వెళ్ళటానికి నేను ముఖ్య కారుకుండా అయ్యాను. అలాంటప్పుడు మా ఇద్దరికి బాగా వాదన జరిగింది. ఆ వాదనలో నా మాట వింటే నువ్వు ఉండటం, నా మాట లేకపోతే నువ్వు వెళ్ళిపోవటమో నేను వెళ్ళిపోవటం అని చెప్పిన టైంలో దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నన్ను దర్శించి నాకు రెక్కలు వచ్చేసినాయి. ఆకాశంలోకి ఎగురుకుంటూ నేను నదులన్నీ దాటుకుంటూ ఒక ఎత్తైన ఆ స్థలములో ఒక పర్వతం మీద వాలాను. ఆ పర్వతంలో ఒక గుడి ఉంది. ఆ గుడి ముందు ఒక నందీశ్వరుడు ఉన్నాడు. ఆ నందీశ్వరుడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి బయలుదేరావు, ఎందుకు బయలుదేరావు, నీవు నాకు నమస్కారం చేయని చెప్పాడు. నేను రక్షింపబడ్డాను కనుక
నీకు నమస్కారం చేయాల్సినంత అవసరం నాకు లేదని చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నాతో ఫోటో దిగావని చెప్పాడు. కరెక్టే. అప్పుడు నేను కుర్రోళ్ళతో పాటు తిరుపతి వెళ్ళేవాడిని. దసరా పండుగప్పుడు 3-4 రోజులు తిరుపతిలో ఉండేవాడిని. ఇష్టుని కంచి, శివ కంచి, తిరుత్తుని వాళ్ళమ్మటి విగ్రహారాధకులు అమ్మటి తిరిగేవాడిని. నన్ను మా యజమానురాలు ఏమి అనేది కాదు. ఎప్పటికైనా నువ్వు మారపోతావా అని చెప్పి ఆమె ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఎప్పుడైతే ఈ నాగపట్నం అని చెప్పుకున్నామో అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఎత్తైన ఇక్కడ నందీశ్వరుడు వచ్చాడు. నందీశ్వరుడు వచ్చి నువ్వు నాకు నమస్కారం చేయి, నీ దేవుడు నీకు కాపాడతాడని చెప్పాడు. నీకు నమస్కారం చేసేది ఏంటి? అది ఒకప్పుడు. ఇప్పుడు నేను రక్షింపబడ్డా, ఇప్పుడు నేను ప్రభునామం నేర్చుకున్నాను కనుక నేను ఏమాత్రం కూడా నీకు నమస్కారం చేయాల్సిన పని లేదని చెప్పాను. ఆ తర్వాత బ్రహ్మ వచ్చాడు గర్భగుడిలో నుంచి. నేనే ఈ సర్వ సృష్టికర్తను అన్నాడు. కాదు, సర్వ సృష్టికర్త యేసు ప్రభు, ఆయన మేము నమ్ముకున్నాం కనుక నీకు నమస్కారం చేయాల్సిన పని నాకు లేదని చెప్పాను. అయితే నీ దేవుడు నీకు కాపాడాలి అంటే మా ప్రారీ గోడ దాటని చెప్పాడు. అప్పుడు ఆ ప్రారీ గోడ దాటిన తర్వాత 4 పక్కల ఒక గోడ ఉన్నది. ఆ గోడలో సిలువలో యేసయ్య ఆయన ఉన్నాడు. ఒక సన్నగా సీమ నెర్రిలాగా ఒక నెర్రి కొట్టినట్టుగా ఉన్నది. ఆ సీమలో ఆ నెర్రిలో నుంచి, అంటే ఆ సందులో నుంచి ప్రకాశమైన ఎలుగు వచ్చి నాకు కొట్టేసింది. అప్పుడు ఈ కుడికాలు నేను ముందుకెళ్ళిపోయేవాడిని, వెనక్కేస్తున్నా. అయ్యా, నన్ను చూడాలని వచ్చావు కదా, ఎందుకు నువ్వు వెనక్కేస్తున్నావు కాలని చెప్పాడు. అప్పుడయ్యా, ఈ ఎలుగుని నిన్ను తట్టుకోలేకపోతానంటే నిలబడి అన్నాడు. నిలబడిన తర్వాత నువ్వు పాట పాడని చెప్పాడు. నాకు పాటలు బాగా రావయ్యి అని చెప్పి ఒక పాట వచ్చాయని, ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎన్న సౌఖ్యము గాని పాపము లన్ని మోపగ వీపు పయబడి ఉన్న నెడలేక తోటిలో సున్నవాడను నన్ను దయగను, ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఆ పాట ఆపేసిన తర్వాత, ఆపేవయ్యా, నాకు అంతవరకే వచ్చాయా అన్నాను. నేనే దేవుడునయ్యా, నేను తప్ప ఏరే దేవుడు లేడు. అంటే నీవే దేవుడు అయితే నేను ఉండిపోతానయ్యా అంటే, ఇప్పుడు కాదు, వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మరలా నేను వస్తా ఉంటే బ్రహ్మ నాకు అడ్డం వచ్చాడు. నీ దేవుడు నీకు కనిపించాడా అన్నాడు. కనిపించాడని చెప్పాను. ఏమన్నాడు అన్నాడు. ఆయనే దేవుడు అంటే ఆయన నెట్టివేగ వచ్చిన దూతనమని చెప్పాడు బ్రహ్మ. ఆ తర్వాత నందీశ్వరుడు ఆయన అడిగాడు, ఆయన నెట్టివేగ వచ్చిన దూతలంట మీరని చెప్పాను. నాకు రెక్కలు వచ్చేసినాయి. అక్కడి నుంచి రివ్వున పైకి లెగిసి సముద్రాల మీదుగా దాటుకుంటూ అక్కడ నుండి ఒక చెట్టు కొమ్మల మీద వాలుకుంటూ, అప్పుడు నాకు తెల్లవారుజాము 4 అయిపోయింది, మెలకు వచ్చేసింది. అప్పటికి మేము 2 రోజులైంది పలుక్కొని నాగపట్టణానికి 3000 కట్టాను. 1997 సంవత్సరంలో నేను మిషన్ పని చేసేవాడిని కనుక 3000 నా సొంత డబ్బులే కట్టాను. గుంటూరు పాత బస్టాండ్ దగ్గర. నేను కనుక వెళ్ళకపోతే నా డబ్బులు ఆగిపోతాయి. అప్పుడు నేను లేడీస్ టైలరు, జాకెట్ కుడితే రూపాయిన్నర. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఈ 3 ఏళ్ళు అయిపోతాయని చెప్పినప్పుడు నీ డబ్బుల సంగతి నాకు తెలియదు. దేవుడే నీతో మాట్లాడాడు కనుక ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పింది. అప్పుడు నేను అందరినీ అడిగాను, ముసుగేసుకొని పనుకున్నా. నాకు ఒంటో బాగోలేదని చెప్పి ఎవరు కూడా నేను లేకపోతే ఎలానన్నారు కనుక 3 ఏళ్ళు అట్ట పోయినాయి. దేవుడు నాతో మాట్లాడని సంతోషపడ్డాను. ప్రభునందు ప్రేమగలిగిన సంఘస్థులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ రాయబడిన ప్రకారముగా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడిన తర్వాత నేనే దేవుణ్ణి అయ్యాను. అప్పుడు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. ఆ నిరీక్షణ కలిగి ఉన్న తర్వాత నన్ను బేతాళుడు వచ్చాడు. తరువాత ఒక పర్లంగు పొడవున 1 ఎకరం కుప్ప వేసున్నంత ఉంది సర్పం. ఆ సర్పం వస్తూ ఉంటే ఆ ఇషానికి పచ్చని చెట్లన్నీ మాడిపోతూ ఉన్నాయి. నేను పరుగులు తీస్తూ ఉన్నా. ఒక పెద్ద ఆయన వచ్చాడు. అయ్యా అన్నాడు. అదుగో చూడు, అన్నీ పాడైపోతున్నాయి, దాని మూలానంటే ఇంకా టైం ఉందా అన్నాడు. అక్కడి నుంచి కొండ శిలువ అది నోరు తెరిచి లాగుతుంటే ఇంటి కప్పులు
చెట్టు కొమ్మలన్నీ కూడా దానిలోకి వెళ్ళిపోతున్నాయి. నేను కూడా వెళ్ళిపోతున్నా అయ్యా అని చెప్పాడు పెద్ద ఆయన వచ్చి. అయ్యా ఆగలేకపోతున్నాను అన్న. అదుగో అటు చూడన్నాడు. ఓడలు దిగిన మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టును కౌగిలించుకోమన్నాడు. కౌగిలించుకున్నాను. ఆ తర్వాత ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి కట్లు పోము, పర్లంగు ఉంది, కట్టుకు చెట్టు ఉంది. అలాంటి పరిస్థితుల్లో మా అత్తగారికి దర్శనానికి అర్థం చెప్పే వరం ఉంది. ఆమెను అడిగినప్పుడు మీరు ఉంటున్న మందిరములో అలాంటి శక్తులు పనిచేస్తున్నాయి కనుక అక్కడ నుంచి మీరు బయటకు రావాల్సిందే అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ నుంచి ఆ మందిరంలో నుంచి మేము బయటకు రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమగిలిన సంఘస్థులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు సర్వశక్తిమంతుడు కనుక 2001లో నువ్వు పిలిచి నువ్వు తిరిగి నా సువార్త సేవ చేయని చెప్పాడు. అప్పుడు నేను మాట్లాడాను, నాకు చదువు లేదయ్యా, నా ప్రార్థన ఎవరు వింటారు, నాకు వాక్యం చెప్పటం రాదు, నేనేం చేసేదని చెప్పినప్పుడు నేను నీకు ముందుంటాను నడవమన్నాడు. నేను నడవలేదు. నా రెండు కాళ్ళు 2 సంవత్సరాలు పట్టుకుపోయినాయి. 18 రోజులు నా 2 చెవులు వినపడలేదు. తర్వాత 2003 సంవత్సరంలో మరలా దేవుడు దర్శించి నీకు ముందు నేను ఉంటాను, నువ్వు ఏ స్థలంలో అడుగు పెడితే ఆ స్థలంలో నేను ముందుంటానయ్యా, నువ్వు బయలుదేరని చెప్పాడు. ఆనాటి నుండి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను అక్కడి నుంచి ఆయన సత్య సువార్తను ప్రకటిస్తూ ప్రారంభించి ఉన్నాను. దేవుని చిత్తాన్ని బట్టి ఈనాడు 3 చోట్ల సంఘాలు ఇచ్చాడు, కొద్దిమంది శ్వాసలను ఇచ్చాడు. ఆయన పనిలో కొనసాగుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమ కలిగిన సంఘస్థులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్న వాక్యాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఎవడు యొక్క ఆయన పాత్రలో అయోగ్యంగా చేయివేస్తాడో వాడు దెబ్బతినిపోతాడు. బలహీనులను రోగులనై ఉంటారని చెప్పినప్పుడు ఇక్కడ మనం రాయబడిన ప్రకారముగా 24 వరుసలు లేవీలు, 24 వరుసలు యాజకులు, 24 వరుసలు గాయకులు, 576 మంది గాయకులు, 576 మంది యాజకులు వాళ్ళు ధూపం వేస్తూ ఉన్నారు. వీళ్ళు గాయకులు పాడుతూ ఉన్నారు. కోలాహలంగా ఉంది యెరూషలేము పట్టణం అంతా. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది బలహీనులై డొల్లాడుతూ ఉన్నారు. అయ్యా రాజా, నీ పండగ సమయంలో అనేక మంది అయ్యా బలహీనులై పడిపోతున్నారని చెప్పినప్పుడు అప్పుడు హిజ్కియా రాజు గారు వారి నిమిత్తము ప్రార్థన చేసినట్టుగా మనం చూసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చూడండి, అది 30వ అధ్యాయం 18వ వచనం కాడి చదవండి. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన వారిలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండకయే విధికి విరుద్ధముగా పస్కాను భుజింపగా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగలిగిన యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా కానీ ప్రార్థించగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరచెను. హల్లెలూయా. అంటే విధికి విరుద్ధంగా కొంతమంది అపహాసంగా వచ్చారు, కొంతమంది కృంగిన మనసుతో వచ్చారు. ఈ కృంగిన మనసుతో వచ్చిన వారు బాగానే ఉన్నారు, కానీ అపహాసంగా వచ్చిన వారు మాత్రం వాళ్ళు ఆ రొట్టెను భుజించి అక్కడికక్కడ డొల్లాడటం ప్రారంభించారు. రాజా, నీ పరిపాలన కాలంలో దేవునికి నిమిత్తమై పండుగ జరపాలని సంతోషించావయ్యా, సంతోషం బాగానే ఉంది, కానీ చాలా మంది బలహీనులై పడిపోతున్నారని చెప్పినప్పుడు వాళ్ళ నిమిత్తమై హిజ్కియా రాజు ప్రార్థించగా ఆ ప్రార్థన పరమండలానికి వెళ్ళిపోయి ఆ ప్రార్థన పరమండలానికి వెళ్ళడం ద్వారా వారిని స్వస్థపరుస్తూ వచ్చిందని చెప్పి లేఖనం మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రభునందు ప్రేమగలిగిన సంఘస్థులారా, ఇక్కడ రాయబడిన ప్రకారంగా దేవుని యొక్క మహాకృపను బట్టి 30వ అధ్యాయం 22వ వచనం కాడి చదవండి, లేకపోతే 23 కాడి చదవండి. యోధా రాజైన హిజ్కియా
సమాజపు వారికి ఆ, బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను ఒకసారి 26వ వచనం చూద్దాము. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలీయుల రాజును దావీదు కుమారుడనైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగు జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా జనులందరినీ దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆలకించెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేమగిరిన సంఘస్థులారా, మనం ప్రార్థించుతున్నాం. మనం ఎలా ప్రార్థన చేయాలి? మన ప్రార్థన ఎలా ఉన్నది? మన ప్రార్థన దేవుడు వింటున్నాడా, వింటలేదు? ఎలా మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పి లేఖనం తెలియపరచబడుతుంది. అక్కడ యెరూషలేము పట్టణంలో అన్ని ప్రాంతాల నుంచి అన్ని 12 గోత్రాలలో ఒక గోత్రం వారు యాజకులు కనుక 10 గోత్రాల వారు, ఇక్కడున్న గోత్రం 11 గోత్రం వారు, వీళ్ళందరూ కూడా అందరూ బంధువులందరూ వచ్చేసరికి యెరూషలేము పట్టణం అంతా కితకితలాడిపోతా ఉన్నది. అప్పుడు యెరూషలేము పట్టణంలో ఉన్న ఆ అన్యులు అనుకుంటున్నారంట, అలనాడు సొలొమోను మహారాజు కాలంలో జరిగింది పండగ ఇప్పుడు మరలా జరిగింది అని చెప్పి ఆ రీతిగా చెప్పుకొలుస్తున్నారంట అని చెప్పి లేఖనం మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. కనుక ప్రభునందు ప్రేమగల సంఘస్థులారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శరీరమును ఆయన రక్తమును మనం పాలుపొందులు పొందేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నది, మనం ఎలా ఉండి ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలుపొందులు పొందుతున్నామని తమ్మును తాము పరీక్షించుకొనవాలని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక కొరింథీయులకు రాసిన సంఘానికి పత్రిక రాసినట్టుగా చూసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రభునందు ప్రేమగలిగిన సంఘస్థులారా, ఈ ఆజ్ఞ ఎల్లగానే అందరూ కూడా సంతోషకరంగా వస్తం ప్రారంభించారంట. 31వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడని ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ఒక్కొక్కటి ధాన్యము, ద్రాక్షారసము, నూనెను, తేనెను, సస్య ఫలాలను విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఆ సమస్తమైన వాటిలోనున్న వచ్చిరి. ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను ప్రతిష్ఠితమైన వస్తువులను మధ్యవర్తులు తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. చదువు. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించినప్పుడు 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాను వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులకును లేవీయులకును ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడునగు ప్రధాన యాజకునకు అజర్యా యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చిన మొదలు పెట్టినప్పుడు నాటుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. హల్లెలూయా. అంటే దీనికి అర్థం, అంతకు ముందు పరిపాలన చేసిన 12వ రాజు యాజకులను లేవీలను పట్టించుకోలేదు. యాజక సంతతి వారిని పట్టించుకోలేదు కనుక వారు తమను తాము ఎందుకు ప్రతిష్ఠించుకోలేదు అంటే, తమను తాము రెండో నెలలో 14వ తారీఖు ఎందుకు జరపాల్సి వచ్చిందని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి చూడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడాని పాదాల కొందనాలు 30వ అధ్యాయం 14వ వచనం చూడండి. వారు దాని
దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి గిద్యోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున పస్కా పశువును వధించిరి. అంటే ప్రభునందు ప్రేమ కలిగిన సంఘస్థులారా, హిజ్కియా రాజు పరిపాలన కాలానికి ముందు తన తండ్రి పాలన కాలంలో ఈయనను పట్టించుకోలేదు కనుక వీళ్ళందరూ కూడా ఎవరి పనులు కాళ్ళకి వెళ్ళిపోయినట్లుగా మనం చూసుకుంటున్నాం. ఇక్కడ రాయబడిన ప్రకారముగా వాళ్ళు కానుకలు తెచ్చిన మొదటి దినము నుండి మేము ఎంత తినను తరగటలేదయ్య అంటే అర్థం అంతకు ముందు వాళ్ళకి ఆహారం లేదు అని అర్థం. అంతకు ముందు వాళ్ళని పట్టించుకున్న వారు లేరు కనుక హిజ్కియా రాజు ఎప్పుడైతే అయినా రాజ్యపాలన కాలములకు వచ్చి దేవుని యొక్క మహాకృపను బట్టి రాజ్యపాలన చేయాలని ఆలోచన చేశాడో ఆ ఆలోచన బట్టి యాజకులు కావాలి, లేవీలు కావాలి, వారు గాయకులు పాడుతూ ఉండగా ఆ యాజకులు ధూపం వేస్తూ ఉండగా ఈ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందాలని చెప్పి లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. కనుక యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేత హిజ్కియా రాజు పాలన కాలములో, హిజ్కియా రాజు గారి పాలన కాలములో అది 2వ నెల 14వ తారీఖు జరగటానికి మూలాధారం యాజకులు ప్రతిష్టతలో లేరు. ఎందుకు యాజకులు ప్రతిష్టతలో లేరు అంటే వారిని పట్టించుకున్న వారు లేరు. వారు పట్టించుకున్న వారు లేరు కనుక వారి యొక్క ఆహార నిమిత్తమై తమ్మును తాము వేరు పనులకు వెళ్ళినట్టుగా జరుగుతూ ఉన్నది కనుక యాజకులు యాజక పని చేయాలి అని చెప్పి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దేవుడిచ్చిన నిర్ణయాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్షణము వరకు కాసిన నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నిన్ను స్తుతించి కొనియాడుచు నీ నిల బ్రతుకు సున్నానయ్యా, నీ నిల బ్రతుకు సున్నానయ్యా, నిన్ను స్తుతించి కొనియాడుచు నీ నిల బ్రతుకు సున్నానయ్యా, నీ నిల బ్రతుకు సున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, ప్రభు నీ తోడు నీ నీడలోనే నీ నిల బ్రతుకు సున్నానయ్యా, నీ నిల బ్రతుకు సున్నానయ్యా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేమగిలిన సంఘస్థులారు, ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పొందకపోతే ఆయన రాజ్యానికి మనం వారసులం కాలేము. ఆయన రాజ్యానికి మనం వారసులం అవ్వాలి అంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనం పుచ్చుకున్నప్పుడు ప్రభువును మనం చూడగలుగుతాం. ప్రభు రాజ్యానికి మనం వారసులం అవుతాం. అట్టి భాగ్యం మాకును వింటున్న మీకును సకల జనులకు ఆయన కృప నిరంతరం తోడయుండును గాక. దేవుడు ఈ చిన్న వాక్య మాటలు దీవించిన గాక. సమయం ఇచ్చిన సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుడా, ప్రేమస్వరూపిని పాదాలకు వందనాలు నాయన. నీ దయ, నీ ప్రేమ, నీ కృపను బట్టి నాయన నీవు తలుచుకుంటే మనం చేయగలవు నాయన. మేము పనికి మాలిన వారమైనా నీ పట్ల మా కృపను దయచూపించి ఈ రీతిగా ప్రభు స్తోత్రాలు. మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా శక్తి చేత, మా భక్తి చేత, మా నీతి చేత కాదు నాయన, కేవలం నీ దయ, నీ ప్రేమ, నీ కృపను బట్టి మేము నశించిపోవటం నీకు ఇష్టము లేక, మేము మరణించి మా ఆత్మ నిత్య నరకాగ్ని పాలవటం నీకు ఇష్టము లేక ప్రభువా, అయ్యా ఈ రీతిగా తండ్రి ప్రభా మమ్మల్ని అనేక రకాల ఇరుకులు ఇబ్బందులతో నీ సన్నిధిలోకి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు నడిపిస్తూ
మమ్మల్ని పోషిస్తూ అయ్యా మేము అనేక ప్రాంతాలలో నీ సత్య సువార్తను ప్రకటింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మీరిచ్చిన సంఘాలను బట్టి, మీరిచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. అక్కడ ఉంటున్న ప్రభా బిడ్డలందరూ కూడా అయ్యా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారికి ఇచ్చిన యజమానులను మీరు ఆశీర్వదించండి, వారికి ఇచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి, వారి యొక్క పరిచర్యలో మీరు ఆశీర్వదించండి, వారి యొక్క రాకపోకల్లో మీ హస్తం ఉంచండి. పరిచర్య నానాటికి ఆశీర్వదించి అభివృద్ధి చెందుటకు సహాయించి అనేక మంది మారు మనసు రక్షణ భాగ్యమును కూర్చుటకు సహాయించి ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఈ పరిచర్యను నడిపిస్తున్న అయ్యా సిస్టర్ గారు ఎస్తేరాని గారిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా తడిపిన గ్లోరీ సిస్టర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. అక్కడున్న సంఘ బిడ్డల మందిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా అనేక నూతన ఆత్మ రక్షణ భాగ్యంలోకి వచ్చి సంఘము నానాటికి ఆశీర్వదించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అలుపుడనైనా అయ్యా ఈ జోను కూడా మీరు దీవించండి. అయ్యా మేము ఎన్నిక లేని వారు, చదువు లేని వారమైనా నీ దయని బట్టి మేమైనా తప్పులు అపరాధములను క్షమించండి. అయ్యా ఏమైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. నీ దయని బట్టి, నీ ప్రేమను బట్టి మా అందరిపై నీ హస్తం ఉంచండి. అలుపుడైన ప్రార్థన ఆలకించిన ఆయన అయ్యా అక్కగారు చేస్తున్న అయా సేవా పరిచర్య నానాటికి ఆశీర్వదించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయి. వారు వాహనాలు వేసుకుని ఎలుపులకు వెళ్తున్నా, లోనికి వస్తున్నా ఇశ్రాయేలు పగటి వేళ మేఘ స్తంభమై రాత్రి వేళ ఎలుగు స్తంభమై నడిపించినట్లుగా వారి వాహనానికి ముందు వెనకని దూతను తోడుతో నడిపించండి. అనేక ఆత్మ రక్షణ భాగ్యంలోకి వచ్చే భారం కలిగి ప్రార్థించుటకు అనేక మందిని రక్షణ భాగ్యంలోకి వచ్చే సహాయం చేయమని అల్పుణ్ణైనా ప్రార్థనలకు నేను ఎవరినైనా మర్చిపోతున్నాను క్షమించమని యేసు పరిశుద్ధ నామమున బతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం ఇవ్వండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు చేరి ఉన్న బిడ్డలకు ఆయన కృప నిరంతరం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి అయ్యగారు ఎంతో చక్కటి వర్తమానం, సాక్ష్యం పుష్పరాజు అయ్యగారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎంతో పరిశుద్ధత అవసరం ఈ దినాల్లో. మరి ఆయన రక్తము శరీరం మరి మనం తీసుకున్నప్పుడు ఎంతో మరి మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకొని మరి ఆ పాత్రలో మరి మనం వేయాలి. కనుక ఎవరైతే యోగ్యులుగా తీసుకుంటారో మరి వారు ఎంతో మంది అనారోగ్యులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, ఎంతో మంది మరణిస్తున్నారు, కనుక ఎంతో మంది రోగులైపోతున్నారు, కనుక చాలా మంది నిద్రించుచున్నారని వాక్యం సెలవిస్తుంది. అయితే మనల్ని మనం విమర్శించుకునేటప్పుడు తీర్పు పొందక ఉంటాం. కనుక అయ్యగారి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు వారి యొక్క పరిచర్యను మరి అభివృద్ధి పరిచిన దిశలా వ్యాప్తి చెందించి ప్రభు కొరకు ఈ అంత్య దినాల్లో అద్భుతంగా ప్రభు వాడుకోవాలని కోరుకుంటూ ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించునుగాక. ఈ సమయంలో సిస్టర్ ఎస్తేర్ లింగాల. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. మరి చాలా సంతోషము. ప్రతి వారము సిస్టర్ షకీనా గారు మరి సేవకులను పరిచయం చేస్తూ మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. నిజంగా చాలా సంతోషము. మనం అందరం కలిసి దేవుడి పరిచర్యలో మరి ఈ రీతిగా ముందుకు సాగడానికి దేవుడు కూడా ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ బ్రదరు ఎవరు అంటే షకీనా సిస్టర్ వాళ్ళ మామయ్య గారు. మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా ముస్లిం కదా, వాళ్ళు మరి దేవుని నమ్ముకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ముస్లిం, మరి వాళ్ళ బంధువులే. దేవుడు అందరినీ రక్షించాడు, దేవుడు సేవలో వాడుకుంటున్నాడు. ఎంతో సంతోషం కదా. మరి దేవుడు మరి ఎవరినైనా వాడుకోగలడు, ఎవరినైనా దర్శించగలడని మనము గత వారాలు మరి ఎంతో మంది సాక్ష్యాల ద్వారా కూడా దేవుడు మనకు తెలియపరిచాడు కదా. చాలా సంతోషము. అద్భుతమైన సందేశము. మరి కమ్యూనియన్ గురించి కూడా చాలా చక్కగా మరి దేవుడు మనందరితో మాట్లాడాడు. మనము
బాప్టిజం తీసుకోవడము ప్రాముఖ్యము, మరి కమ్యూనియన్ తీసుకోవడం కూడా ప్రాముఖ్యం అని అంటాము. కానీ బాప్టిజం తీసుకోవడంలో కూడా మరి మనం కూడా నిజంగా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మరి బాప్టిజం తీసుకోవాలి. మరి కమ్యూనియన్ కూడా ఏ రీతిగా మనం ఆచరించాలి అనేది కూడా ఈరోజు దేవుడు అందరితో మాట్లాడాడు. ఎందుకు మనము అనారోగ్యంగా అవుతున్నాము, ఎందుకు మనం బలహీనులుగా ఉంటున్నాము, ఎంతమంది చనిపోతున్నారని మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని ఆచరించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు కదా. ప్రతిరోజు కొన్ని విషయాలు నేర్చుకునే కృపను దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. తప్పకుండా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము, మీరు కూడా చేయండి. మరి ఆరాధనలో నడిపించిన బ్రదర్ యోనతాన్ బ్రదర్ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారు, అందుకే దేవుడు మరి ఎంతో మందిని మన మధ్యకు నడిపిస్తూ సేవకులను అద్భుతమైన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క లింక్ని షేర్ చేయండి, మరి ప్రార్థనలో పాల్గొనండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి మన ప్రతి వారము కొత్త గ్రామము వాళ్ళు జాయిన్ అవుతున్నారు, నేరడు బంధ వాళ్ళు, చాలా సంతోషము. మరి యథారీతిగా మునుపురాయి వంటి వానిపాలెం వాళ్ళతో పాటు వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం చాలా సంతోషము. మరి మీరందరూ కూడా చూడొచ్చు, వాళ్ళందరూ ఎంతో ఆసక్తితో ప్రతి వారము దేవుడి వాక్యం వినాలని వాళ్ళు చూపిస్తున్న ఆశను ఆసక్తిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మారుమూల గ్రామాలలో దేవుడి పరిచయను తీసుకొని వెళ్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక గ్రామాలు కూడా దేవుడు రానున్న దినాలలో మనకు అప్పచెప్పబోతున్నాడు. కాబట్టి మనము మరి ఈ పరిచయను ఎంత నమ్మకంగా యథార్థంగా చేస్తూ ఉన్నామో, దేవుని ప్రేమను చూపిస్తున్నామా లేదా, మరి దేవుడు అన్ని చూస్తూ గమనిస్తూ పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు భయము భక్తితో ఆయన అప్పచెప్పిన పరిచయను మనము చేద్దామండి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషము. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి ఇంతటితో మనం ఈ జూమ్ మీటింగ్ ముగించుకుందామండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.